ఎవ్రీవన్, ఈ రోజు మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ లోకి పొంగల్ ఇంకా సాంబార్ చేయబోతుంది. మీరు బ్రేక్ఫాస్ట్ లోకి మినపట్లు, పెసరట్లు, బయట టిఫిన్లు తినుంటారు. ఒక్కసారి ఈ పొంగల్ సాంబార్ తయారు చేసుకుని చూడండి. టేస్ట్ ని జన్మలో మర్చిపోలేరు మీరు అసలు. అలాగే మా మమ్మీ స్టైల్ సాంబార్ రెసిపీ కోసం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ 2 కప్పుల కందిపప్పు, 2 కప్పుల శనగపప్పుని కడిగి కుక్కర్ పెట్టేసుకోవాలి. తర్వాత నేను చూపించిన కాయగూరలన్నీ వరుసగా ఒక్కొక్కటి కష్టపడైనా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెద్ద కడాయి పెట్టుకుని సాంబార్ కోసం ఈ కూరగాయలన్నీ అందులో వేసి అందులో 2 స్పూన్ల కల్లుప్పు, కొంచెం ఆయిల్, పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఆనపకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు వేసుకోవాలి. మా ఇంట్లో సాంబార్ లో మిగిలిన ముక్కలు ఉన్నా లేకపోయినా దోసకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి అవి కొంచెం ఎక్కువగానే వేసుకుంది మమ్మీ. మనం వేసుకున్న కూరగాయలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కారం వేసుకోవాలి, ఒక 3 స్పూన్స్. ఈ సాంబార్ లోకి కొంచెం చింతపండు ఎక్కువగానే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ చింతపండు నానబెట్టుకుని ఇలా పులుసు తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ముక్కల్లో వేసేయాలి. అలా 2 సార్లు చింతపండు పులుసు వేసిన తర్వాత కడాయి నిండుగా వాటర్ వేసేసుకోవాలి. తర్వాత ఈ సాంబార్ సంగతి పక్కన పెట్టి మనం ఉడకబెట్టుకున్న పప్పు దగ్గరికి రావాలి. దాన్ని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. పప్పుని ఇలా చేయడం వల్ల సాంబార్ టేస్టీగా చిక్కగా వస్తుంది. మనం మెదుపుకున్న పప్పుని సాంబార్ లో కలిపేయాలి. ఈ రోజు పొంగల్లోకి మా మమ్మీ సాంబార్ అయితే చేస్తుంది గానీ దానిలోకి ఇదివరకు ఎప్పుడూ మేము పప్పు చారు అయితే కాసుకుంటాం. పొంగలి పప్పు చారు సూపర్ కాంబినేషన్ అసలు. సాంబార్ లో పప్పు వేసి కలిపేసిన తర్వాత అందులోకి ఎంటీఆర్ సాంబార్ మసాలా, కొత్తిమీర వేసుకుని మూత పెట్టేయాలి. లాస్ట్ లో తాలింపు పెట్టేసుకుంటే వేడి వేడి హోమ్ మేడ్ సాంబార్ రెడీ. మా అన్నీలు బయట నుండి సాంబార్ తెచ్చుకుంటారు. అది సాంబార్ కారం నీళ్ళలో కూడా అర్థం కాదు మాకు. ఉదయం బ్రేక్ఫాస్ట్ లోకి సాంబార్ చేసేసిన మధ్యాహ్నం లంచ్ లోకి, సాయంత్రం ఇడ్లీలో కూడా సాంబార్ ఉంటుంది. సాంబార్ ప్రిపరేషన్ అయిపోయాక పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని అందులో బిర్యానీ ఆకు, కొన్ని మసాలా సామాన్లు, మిరియాలు వేసుకోవాలి. మిరియాలు ఖచ్చితంగా వేసుకోవాలి పొంగల్లో. ఆ తర్వాత అందులో కొన్ని మీల్ మేకర్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్, ఆలు ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వడానికి నేను పసుపు, సాల్ట్ వేసాను. ఈ పొంగలి బాగా మెత్తగా ఉండాలి కాబట్టి దీనికి కోటా రైస్ వాడుతున్నాను. దాంట్లోకి కొంచెం పెసరపప్పు తీసుకున్నాను. ఈ రైస్ ని, పెసరపప్పుని బాగా వాష్ చేసుకోవాలి ఒక 5 సార్లు. బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో కలిపేసి బాగా మునిగేలాగా వాటర్ వేయాలి. దీంట్లోకి రైస్ మొత్తానికి సరిపడే సాల్ట్ వేసేసుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీర చల్లుకుని మూత పెట్టేయాలి. అప్పుడు నేను గ్యాస్ మీద నుంచి రైస్ కుక్కర్ కి షిఫ్ట్ చేసేసాను. రైస్ కుక్కర్ మీద అయితే నా దృష్టిలో పొంగల్ పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది. రైస్ కుక్కర్ మీద ఒక అరగంట సేపు ఉడికిస్తే టేస్టీ పొంగలి రెడీ. ఇందులోకి మా డాడీ కోసం అంతకు ముందు చేసిన చేపల కూర అంటే దాన్ని వేడి చేసింది మమ్మీ. మా డాడీకి పొంగల్లోకి చేపల కూర అంటే చాలా ఇష్టం. అంతేకాదు ఈ పొంగలిలోకి వేడి వేడి చికెన్ పులుసు ఉన్న టేస్ట్ అదరగొడుతుంది. మీరు ట్రై చేయండి ఒకసారి అలాగా. ఈ పొంగలిలోకి చికెన్ కూర, పెసరపప్పు చారు, సాంబారు ఏదైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మర్చిపోయానండి, వేడి వేడి పొంగల్లోకి ఆవకాయ పచ్చడి వేసుకుని కలుపుకొని తింటే స్వర్గమే అసలు. మా అమ్మకి చాలా ఇష్టం. మీరు కూడా బయట టిఫిన్లు తగ్గించేసి ఇంట్లో ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్లు తయారు చేసుకుని తినండి. మేమైతే బయట టిఫిన్లు చాలా వరకు తగ్గించేసాం. అసలు తినట్లేదు. ఇచ్చే డబ్బుకి సరైన క్వాలిటీ ఉండట్లేదు. వేస్ట్ అసలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.